హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఇల్లు కట్టొద్దు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్ళ గిరిజన లబ్ధిదారులపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. ఇక్కడ మనం ఈ మ్యాటర్ మొత్తం తీస్తే కనుక మనకు కొత్తూరులో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు నిలిపివేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేశారని కాంగ్రెస్ నేతల అవమానము, తాపీ మేస్త్రీల ద్వారా లబ్ధిదారులకు వేధింపులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకు గత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటు వేశారన్న అనుమానంతో గ్రామానికి చెందినటువంటి కోడే చిలకమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు అనేది నిలిపివేసినట్లుగా ఇక్కడైతే చెబుతున్నారు. కాంగ్రెస్ మేస్త్రీలకే పనులు, మిగిలిన వారికి పనులు లేవు అని చెప్పేసి, అలాగే 5 లక్షల రూపాయలతో పాటుగా ఒక్కో ఇంటికి అదనంగా 1.20 లక్షల నుండి 1.50 లక్షల వరకు ఇంటి నిర్మాణ పనులకు మేస్త్రీలు వసూలు చేస్తున్నారని, అయినా నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కొంచెం అసంతృప్తి అయితే చెందుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు ఓటు వేశారని చెప్పేసి అవమానిస్తున్నారని చెప్పేసి, క్షమాపణలు చెప్పేంత వరకు పనులు చేయరని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. చెప్పినా వినడం లేదు. నిర్మాణాలు ఆపితే కుదరదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాజకీయాలకు సంబంధం లేదు. మంజూరైనటువంటి ప్రతి ఇంటి నిర్మాణము పూర్తి చేయాల్సిందే. సమస్య క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పేసి వినకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే కనుక, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేశారని కక్షతో ఏంటంటే కాంగ్రెస్ నేతలు చాలామంది ఇంటి లబ్ధిదారులకు ఏంటంటే వాళ్ళు అమౌంట్ రాకుండా వాళ్ళు ఇల్లు కట్టుకోనివ్వకుండా ఈ విధంగా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వీళ్ళకు స్ట్రగల్ చేస్తున్నట్టుగా ఇక్కడ అప్డేట్లు అయితే ఇచ్చారు. తాపీ మేస్త్రీల ద్వారా లబ్ధిదారులకు వేధింపులు కూడా అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే అమౌంట్ వచ్చినా కానీ చాలా వరకు తినేయడము ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు ప్రభుత్వము ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాల ద్వారా అయితే మనం వివరాల కోసం మనం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.